హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనము లెహరియా జార్జెట్ చీరలు చూస్తున్నాము. ఇవే నెట్ క్రేప్ అంటాము, ఇవే లెహరియా జార్జెట్. మనకి ఇవి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఇలా ఉంటుంది. అండ్ మనకు పెద్ద ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కూడా ఏమి ఉండదండి. అండ్ అన్ని ర్యాపిడ్ ప్రింట్స్లో ఉన్నాయి. హోమ్ వాష్, యూజర్ ఫ్రెండ్లీ, వాష్ అండ్ ఐరన్, పాలిషింగ్ అది ఏం అవసరం లేదు. మనకు స్టార్చ్ కావాలి అనుకుంటే పాలిషింగ్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసుకొని కట్టుకోవచ్చు అండి. చాలా మంచి ఫాల్ ఉంటుంది, ప్లస్ కంఫర్టబుల్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా. అన్ని చీరలు 6 మీటర్స్ ఉన్నాయి. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. సో చూద్దామండి ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ డిజిటల్ ప్రింటెడ్ కోటా చీర ఉందండి. ఎంత బాగుంది కదా చీర. మంచి పింక్లో కూడా మనకి ఇలా షేడింగ్, ఇలా లైట్ షేడింగ్ ప్రింటింగ్ వచ్చింది పింక్ పైన కూడా. అండ్ కింద బార్డర్ ఇలా వచ్చింది చూడండి, ఎంత బాగుందో బార్డర్. పింక్కి ఆఫ్ వైట్ వచ్చి, ఆఫ్ వైట్ పైన మళ్ళీ బార్డర్ కలర్స్ ప్రింట్ అయినాయి. సో అలా బాగుందండి చీర. ఇది పళ్ళు, సారీ, ఇలా ఉంది బార్డర్, ఎంత బాగుంది కదా. అండ్ ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. పింక్ పైన ఇలా చిన్న చిన్న బూటీల్లాగా లోటస్ బూటాస్తోని ప్రింట్ వచ్చింది బ్లౌజ్కి. ఈ శారీస్ వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీరలన్నీ కూడా డ్రై వాష్ ఉన్నాయి. ఫస్ట్ వాష్ మస్ట్ డ్రై వాష్ అండి, తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకో. సేమ్ ప్యాటర్న్లో ఇది బ్లూ, అది పింక్ చీర కదా, ఇది బ్లూ చీర అండి. బాగుంది చీర అంతా. ఇది బ్లౌజ్, పళ్ళు చాలా బాగుంది కదా పళ్ళు చీర. ఇవి వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్. ఈ రెండు చీరలు ఫస్ట్ వాష్ మస్ట్ డ్రై వాష్ అండి. లెహరియా జార్జెట్స్కి అయితే మనకు అవసరం లేదు, ఇంట్లో వాష్ చేసుకోవచ్చు. సో చూద్దామండి. ఇక్కడ రెండు చీరలు వచ్చేసి మనకు షిబోరి డైయింగ్లో ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్, లెహరియా ఫ్యాబ్రికే, జరీ బార్డర్ లేకుండా. ఇది బ్లౌజ్, షిబోరి డైయింగ్. ఈ పళ్ళు ఎంత బాగుంది కదా చీర. ఎల్లోకి ఇలా వచ్చిందండి. ఇది బ్లౌజ్, 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్, ఇలా ఉంది. ఇదన్నమాట నెట్ క్రేప్ అన్నా, లెహరియా జార్జెట్ అన్నా కూడా. మంచి కలర్. బ్లౌజ్ ఇలా ఉంది, 2500 ప్లస్ షిప్పింగ్. ఇందులో ఇంకొక కలర్ ఇలా డార్క్ గ్రే, మన ఏం కలర్ అనవచ్చు దీన్ని. ఇది పళ్ళు, ఇది పళ్ళు, బ్లౌజ్, చీర. బ్లౌజ్ అంతా షిబోరి డైయింగ్లో ఉంది, పళ్ళు, చీర ప్లెయిన్ ఉంది, బార్డర్ ఇది. బాగుంది కదా. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి ర్యాపిడ్ ప్రింట్స్లో లెహరియా జార్జెట్. ఇది బ్లౌజ్ అండ్ చీర. ఈ పళ్ళు, ఇది పాట్లీ పళ్ళు వచ్చింది మధ్యలో. ఇవి జరీ బార్డర్తో ఉన్నాయండి ఈ చీరలు, జరీ బార్డర్తో ఉన్నాయి. పాట్లీ పళ్ళు, ప్లీట్స్లో బ్లాక్ వస్తుంది ఇలాగా. ప్లీట్స్లో బ్లాక్ వచ్చేసి 2 సైడ్స్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది. బాగుంది కదా మనకి. ఇది పళ్ళు, బ్లాక్ బ్లౌజ్, 2500 ప్లస్ షిప్పింగ్. కాకి మజంతా పింక్, ఇది కూడా పాట్లీ పళ్ళులో అండి. బ్లౌజ్, పళ్ళు అండ్ మజంతా పింక్ ప్లీట్స్ వస్తుంది చీరకి. ఇలా ప్లీట్స్ వచ్చేసి, ఇది కట్ చెంగు చీర ఇలా వస్తుందండి.
మజంతా పింక్ పైన ఇలా బార్డర్ వచ్చింది, బ్లాక్ బార్డర్. మొత్తం చీర అంతా కంటిన్యూస్గా బ్లాక్ బార్డర్ రన్ అయిందండి దీనిపై నుంచి ఇలాగ. అండ్ పింక్ పైన బ్లాక్ అండ్ బ్లూతో బటర్ఫ్లైస్ ప్రింట్ వచ్చింది. కాకి పైన ఇలా బ్లాక్ అండ్ బ్లూతో బూటా వచ్చింది. దీనికి అద్దాలు ఉందండి. ఇది 2700 ప్లస్ షిప్పింగ్. ఇది గ్రే అండ్ బ్లూ, గ్రే కలర్లో బ్లౌజ్ అండ్ చీర. ఇది కూడా పాట్లీ పళ్ళు. ఇది కూడా పాట్లీ పళ్ళు వచ్చింది. బ్లూ పైన ఇలా దగ్గరకు చూపెట్టి ఈ కంటిన్యూస్గా ప్రింటింగ్ బార్డర్ ప్రింట్ అయిందండి ఎల్లో అండ్ బ్లూతో. పైన అంతా ఇది ఎల్లో కలర్తో సన్న ప్రింట్ వచ్చింది ఎల్లోతో. అండ్ గ్రే పైన ఇలా వచ్చింది, క్రాస్ లైన్స్ వచ్చేసి మధ్యలో ఇలా బుట్ట వచ్చింది. ఇవి ప్లీట్స్ వస్తుంది గ్రే కలర్. పళ్ళు ఇలా వస్తుంది, గ్రే కలర్ ప్లీట్స్, బ్లూ కలర్ అటు ఇటు వస్తుంది. బ్లౌజ్ 2500 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ సీ గ్రీన్ బ్లౌజ్. ఇది కూడా పాట్లీ పళ్ళు చీర. ఇది సీ గ్రీన్లో పళ్ళు, మనకు సీ గ్రీన్లో ప్లీట్స్ వస్తాయి. సీ గ్రీన్లో ప్లీట్స్, సీ గ్రీన్లో పళ్ళు. ఇది ఇదే 2500 ప్లస్ షిప్పింగ్. అన్నీ ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేపించేసి కట్టేసుకోవచ్చు. ఇది ఆరెంజ్ బ్లౌజ్, ఇది పళ్ళు అండి ఆరెంజ్లో. అండ్ ఇదంతా పింక్ పైన ఇలా రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది. ఇది అండ్ ప్లీట్స్ మనకు ఆరెంజ్ కలర్ వస్తాయి. చూద్దాం. ప్లీట్స్ ఆరెంజ్ కలర్. ఇది ప్లీట్స్ ఇలా ప్రింట్ వచ్చింది ఆరెంజ్ పైన, అటు ఇటు పింక్. బాగుంది కదా కాంబినేషన్. ఆరెంజ్ బ్లౌజ్, మజంతా పింక్, పీచ్ కలర్. ఇది బ్లౌజ్. ఈ చీరలో అద్దాలు ఉన్నాయి. ఇవన్నీ గ్లాస్ మిర్రర్స్ అండి. పళ్ళు, చీర బాగుంది కదా ప్రింట్. మనకి ఇలా రెడ్తో ఇలా ప్రింట్ వచ్చి మళ్ళీ రెడ్ వచ్చేసి రెడ్ అండ్ మజంతా పింక్తో బూటా. ఎంత బాగుందో చీర. 2700 ప్లస్ షిప్పింగ్ విత్ మిర్రర్స్. ఇది బ్లాక్ అండ్ పింక్. ఇది బ్లౌజ్. సారీ, బ్లాక్ అండ్ పింక్ కాదు, మెరూన్ పింక్. ఇది బార్డర్ వచ్చింది. మెరూన్ పైన ఇలా బ్లాక్ ప్రింట్ ఉందండి, చూడండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఐ మీన్ 2 చీరలు ఉన్నాయి సేమ్ కాంబినేషన్లో. ప్రింటింగ్ డిఫరెంట్ అనమాట. ఇది కూడా పళ్ళు సేమ్ ప్రింట్, బార్డర్ చేంజ్ అయింది. అండ్ చీర పాటు ఇలా వచ్చింది ప్రింట్ బ్లాక్తో మెరూన్ పైన. ఇక్కడ ఇలా ఇదండి చీర. 2500 ప్లస్ షిప్పింగ్. ఈ కలర్ డిఫరెంట్గా ఉందండి, మంచి డార్కెస్ట్ గ్రే, దానికి కొంచెం లైట్ ఆరెంజ్ అండ్ అందులో పింక్, లైట్ అండ్ డార్క్ షేడ్లో ఉంది. కొంచెం ఆరెంజ్, కొంచెం పింక్ షేడ్ లాగా 3 షేడ్స్లో ఉంది చీర. పళ్ళు మనకు చీర అంతా ఇలా బంచెస్ లాగా వచ్చింది. ఇది చీర అంతా ఇలా బంచెస్ వచ్చింది. బ్లౌజ్ ఆఫ్ వైట్, సీ గ్రీన్. ఇది బ్లౌజ్, చీర. చీరలన్నీ కూడా 6 మీటర్స్. మంచిగా ప్లీట్స్, ఎక్కువ ప్లీట్స్ వస్తాయి చీరకి. క్రాస్ లైన్స్లో ప్రింట్. ఎంత బాగుంది కదా చీర. లైట్ అలా ఫ్లో అవుతున్నట్టుగా ఉంది. ఫ్యాబ్రిక్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది.
బ్రౌన్ అండ్ బ్లూ, బ్రౌన్ అండ్ బ్లూ అండి. వన్ సైడ్ బార్డర్, బిగ్ బార్డర్ వచ్చింది, ఇలా వచ్చింది ప్రింటింగ్. బ్రౌన్ పైన బ్లూ పైన ఇలా క్రాస్ లైన్స్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ బార్డర్తో ఉంటుంది. బ్రౌన్ కలర్ బ్లౌజ్, చీర. ఎంత బాగుంది చూడండి. 2500 ప్లస్ షిప్పింగ్. లైట్ గచ్చకాయ గ్రే కలర్, దానికి వచ్చేసి మెహందీ గ్రీన్. ఇది బ్లౌజ్. ఇది చీర. మనం చీర మధ్యలో అంతా ప్లెయిన్ వదిలేసాము, బార్డర్ ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చింది. ప్రింటింగ్ చూడండి ఎంత బాగుందో. వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి. పర్పుల్ అండ్ పీచ్, పీచ్ కాదు టమాటో పింక్, టమాటో రెడ్ కలర్, పర్పుల్ కలర్ చీర, రెడ్ కలర్లో బ్లౌజ్, పళ్ళు, చీర. గ్రీన్ అండ్ బ్రౌన్, బ్లౌజ్ ఆలివ్ గ్రీన్, బ్రౌన్. ఎంత బాగుంది కదా కలర్. బ్లౌజ్ 2500 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన లెహరియా జార్జెట్ నెట్ క్రేప్ శారీస్. మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, మేము డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి, ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్ తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని మీకు రైట్ సైడ్లో బోర్డు ఉంటుందండి. సో గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే చూపించేస్తుంది. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.